అమెరికా అధ్యక్షుడు దూర్త దేశం కిందన మారుస్తున్నాడంటూ కీలకమైన వ్యాఖ్యలు చేశాడు ప్రఖ్యాత ఆర్థికవేత్త జెఫ్రీ సాక్స్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ విధానాన్ని ఆ దేశానికే చెందిన ప్రఖ్యాత ఆర్థికవేత్త జెఫ్రీ సాక్స్ తీవ్రంగా తప్పుపట్టారు. ట్రంప్ అదుపు తప్పారు, ఆయనది మతిలేని దూకుడు అంటూ విమర్శించారు. అమెరికా నిత్యం పాటిస్తానని గొప్పగా చెప్పుకునే నిబంధనలు నిజానికి కాకమ్మ కథలు మాత్రమేనట్టు దుయ్యబట్టారు. వెనిజువేలా అనంతరం ట్రంప్ తదుపరి లక్ష్యం ఖచ్చితంగా ఇరాన్ అని తాజాగా ఇండియా టుడే వార్తా సంస్థ మాట్లాడుతూ సాక్స్ అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవలే ఫ్లోరిడాలోని మారాలాగో ఎస్టేట్లో ట్రంప్తో భేటీ అయ్యారు. తదుపరి లక్ష్యం ఇరాన్ అని ఆ సందర్భంగా వాళ్ళిద్దరు నిర్ణయానికి వచ్చారు అని వెల్లడించారు. అమెరికాను దూర్త దేశం, రోగ్ స్టేట్గా సాక్స్ అభివర్ణించారు. ఇజ్రాయెల్ అంతకు మించిన దూర్త దేశం అంటూ ఆక్షేపించారు. అవి రెండు నిజంగా ఇరాన్పై భారీ ఎత్తున దాడికి దిగితే తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది, ప్రపంచ యుద్ధ స్థాయికి విస్తరిస్తుందని హెచ్చరించారు. ఇరాన్ వద్ద పలు అత్యాధునిక క్షిపణులు ఉన్నాయని గుర్తు చేశారు. ఇరాన్ మాత్రమే కాదు, మెక్సికో, కొలంబియా, క్యూబా, డెన్మార్క్, నైజీరియా కనీసం మరో 6 డజన్ దేశాలను ట్రంప్ బెదిరిస్తున్నారు. అమెరికా సామ్రాజ్యవాద పోకడలను భారత్ తదితర బ్రిక్స్ దేశాలు అడ్డుకోవాలని అభిప్రాయపడ్డారు. గ్రీన్లాండ్ ఎప్పటికీ డెన్మార్క్ తెలియని యూరప్ దేశాలను ముక్తకంఠంతో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. సైన్యం, ముఖ్యంగా సిఐఏ, పెంటగాన్ వంటి భద్రతా సంస్థలు ఇంకా సామ్రాజ్యవాద కుబేరులతో కూడిన రాజ్యాంగేతర శక్తి అయిన డీప్ స్టేట్ ప్రస్తుతం అమెరికాను పాలిస్తోందంటూ సాక్స్ ఆరోపించారు. ఇక ట్రంప్ నిజానికి ఓ ఉన్మాది, ఎక్కడ చమురు కనిపించినా తమదేననే రకం. ఆయన పిల్ల చేష్టలు, వెనిజులాపై ఆయన ఎప్పటి నుంచో కన్నుంది. తొలి దఫా అధ్యక్షుడిగా ఉండగా 2017లో లాటిన్ అమెరికాకు చెందిన పలువురు నేతలు విందుకు పిలిచారు. వెనిజులాపై తాను ఎందుకు దాడి చేయకూడదని వాళ్ళని అడిగారు. అది ప్రాంతీయ అస్థిరతకు దారితీస్తుందంటూ వాళ్ళు వారించడంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు మాత్రం మతిలేని దూకుడుతో మధురోను బంధించి తీసుకెళ్లారు. అయితే దీని వెనక డీప్ స్టేట్ అజెండా సైతం దాగుంది. ఎందుకంటే అమెరికా విదేశాంగ విధానాన్ని నియంత్రించేది అధ్యక్షుడు కాదు, డీప్ స్టేట్ అని సాక్స్ చెప్పుకొచ్చారు. నిజానికి ఆ దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు అమెరికా 20 ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉంది. కానీ పలు దేశాల్లో నాయకత్వాన్ని మార్చేందుకు ఇప్పటికే అమెరికా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వెనిజులాలో అదే పునరావృతం అయ్యేలా కనిపిస్తోందంటూ అంచనా వేశారు.